హాయ్ అండి. సర్పన్యాస్కి వెళ్ళేసి వచ్చాము నిన్న. మీ అందరి కోసము దాని గురించి డీటెయిల్స్ చెప్తాను చూడండి. ముందైతే సర్పన్యాస్కి వెళ్ళాలంటే వాళ్ళు ఒక లింక్ ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్లోకి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకోవాలి. వాళ్ళు ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారు. మీరు ఆ క్యూఆర్ కోడ్ ఇక్కడ సర్పన్యాస్కు వెళ్ళే దగ్గర జెట్టి డెల్మా అంటారు, అక్కడికి వెళ్తే వాళ్ళ ఆఫీస్ ఉంటుంది. సర్పన్యాస్ గేట్ వరకు మీరు వెహికల్ తీసుకెళ్ళొచ్చు. అక్కడి నుంచి వాళ్ళు వెహికల్ వచ్చి తీసుకెళ్తుంది. ఆ క్యూఆర్ కోడ్ ఉంటేనే మీరు లోపలికి ఎంటర్ కాగలరు. అక్కడ వాళ్ళ ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్లో మీరు వెళ్తే వాళ్ళు ఒక ట్యాగ్ ఇస్తారు. ఆ ట్యాగ్ 3 days పనిచేస్తుంది అంటండి. ఇది సైకిల్ ఛాలెంజ్ ప్లస్ స్విమ్మింగ్ ఛాలెంజ్, ఇది రేసు. మీరు వెళ్ళిన తర్వాత ఒక 10-15 minutes వెయిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళు మిమ్మల్ని పిలుస్తారు. పిలిచి జట్టీలోకి తీసుకెళ్తారు. చూడండి, అక్కడ బస్సెస్ ఉంటాయి. ప్రతి 1 hourకి 1/2 hourకి ఒక బస్సు ఉంటుంది. మీరు ఆ జట్టి నుంచి సర్పన్యాస్ లోపలికి తీసుకెళ్ళడానికి అక్కడ వాళ్ళు అరేంజ్ చేస్తారండి. మొత్తం అంతా ఫ్రీయే, మీరు ఏమీ పే చేయాల్సిన అవసరం కూడా లేదు. జూకి కానీ మీరు వెళ్ళాలంటే జూకి పే చేయాలి. అక్కడ వాళ్ళైతే ఆన్లైన్లో 250 dirhams చూపిస్తున్నారు టికెట్. మీరు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారండి. మేమైతే అంత పే చేయలేదు, కొంచెం లెస్ అమౌంట్ పే చేసాము. మీరు వెళ్ళి మాట్లాడుకుంటే తగ్గిస్తారు కొంచెము. ఇక్కడ మనము ట్రావెల్ చేస్తున్నప్పుడు అండి సమ్టైమ్స్ డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి కదా. నేను చూసినంత వరకు అయితే నేను క్యాప్చర్ చేశాను వీడియో. మీకోసం చూపించాలి కదా, మన యూట్యూబ్ ఫ్యామిలీ కోసము. చూడండి, ఈ విధంగా వాళ్ళు అంతా అరేంజ్ చేశారు. 1 lakh people కంటండి ఇది. మరి మొత్తం అన్నీ అరేంజ్ చేస్తున్నారు. మేము 1 day బిఫోర్ వెళ్ళాము. ఈరోజు రేపు వెళ్తే చాలా రష్ ఎక్కువ ఉంటుందని చెప్పి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా వాళ్ళు అరేంజ్ చేశారండి. చాలా బాగా నీట్గా ఉంది. ఈ గైడ్స్ కూడా ఉన్నారు జూ చూపించడానికి. వాళ్ళు వెహికల్ కూడా వాళ్ళే మన వెహికల్ అలో చేయరంటండి. మన వెహికల్ లోపలికి అలో చేసినా కానీ మనకి రూట్ తెలియదు కదా. అది చాలా పెద్దది ఆ జూ. ఒక సైడ్ నుంచి వెళ్తే ఒక సైడ్ నుంచి రావాలంటే కూడా మనకు తెలియదు. ఈ సైడ్కి ఇలా సీ కొంచెం సగం పార్ట్ ఏమో సీ ఉంది, సగం పార్ట్ ఏమో ఎర్త్ ఉంది. చాలా బాగుందండి, చూడ్డానికైతే చాలా బాగుంది. ఈ 3 days అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేశారు వాళ్ళు. ఈ అథ్లెటిక్స్ ఉన్నాయి కాబట్టి ఫ్రీగా ప్రొవైడ్ చేశారు. జూకి వెళ్తుంటే యానిమల్స్ అన్నీ ఒక్కొక్కటి ఎక్కడెక్కడో ఉన్నాయండి. జిరాఫీ అండ్ జీబ్రా మాత్రం దగ్గరికి వెళ్ళి చూసాము. చీతా కూడా కొంచెము దగ్గరికి వెళ్ళాము, కానీ అది లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి, యానిమల్స్ అన్నీ ఉన్నాయి. పెద్దవి అయితే ఇంకా స్నేక్స్ అలాంటివి ఏం లేవు. ఆస్ట్రిచ్ అలాంటివి ఉన్నాయి. ఎక్కువ ఈ షీప్స్ ఇవే ఉన్నాయి. కొంచెము ఒక మల్బెరీ ఫ్రూట్ తోట ఒకటి ఉంది, ఆరెంజ్ తోట ఒకటి ఉంది. రాజుగారికి ఫ్రూట్స్ ఏదో ప్యాలెస్ ఏదో ఉంది ఇంకొకటి. అది ఇంతకుముందు అలో చేసేవాళ్ళంట, కానీ ఇప్పుడు నాట్ అలౌడ్ అంట అది తోట వెళ్ళడానికి. అనంతారా అంటారు కదండి, అనంతారాలో 3 restaurants ఉన్నాయంట. మరి 3 restaurants పేరు ఏదో చెప్పిండండి ఈ గైడ్, నేను మర్చిపోయాను. ఇదండి, ఈ రోడ్డుకి ఇంకా ఏమీ ఉండదు ఈ జూలో. చాలా 2.5 hours తీసుకెళ్తారు. మీరైతే రేటు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుందండి, అంతే అండి. ఈ ఒక్కరోజు వేసుకున్న ట్యాగ్ 3 days పనిచేస్తుందంట. అయ్యో నిన్న పోలేదు కదా, ఈరోజు వెళ్ళొచ్చాం కదా, మళ్ళీ రేపు ఏం వెళ్తాంలే అని అనుకోవద్దు. ఆ ట్యాగ్ 3 days పనిచేస్తుంది అంటండి. చూడండి, ఇలా ఉందండి అక్కడ ప్లేస్ అంతా. ఇదిగో జిరాఫీ చూడండి, అదిగో
చూడండి అలా అది పరిగెట్టేస్తుందండి, రన్నింగ్ కూడా చేస్తుందంట. జిరాఫీ అంటే నిలబడే నిద్రపోద్దంట, పడుకోదంట. నేలపైన పడుకోదంట, నిలబడే నిద్రపోద్దంట అది. ఇవన్నీ ఏమేమో పేర్లు చెప్పిండండి ఆయన, మనమేమో అంత గుర్తులేదు. ఇదిగో ఇవి చూడండి, ఇవి ఎంత రన్నింగ్ రేసు. చూడండి, ఇది 1 2 3 అంటుంటే అది వెళ్ళిపోతుంది, స్ట్రైట్గా కొన్ని పరిగెట్టేస్తున్నాయి ఒకదాని మీదకి ఒకటి. మా వెహికల్గా అంటే ఫాస్ట్గా ఆస్ట్రిచ్ వెళ్తుందండి. ఇలా చూసారా, సైడ్కి సీ చూసారా ఎంత బాగుందో, సీనరీ చాలా బాగుందండి. ఇదిగో నాకు తెలిసినంత వరకు క్యాప్చర్ చేశాను, నేను తీయగలిగినంత వరకు. మన లివాలో ఇట్లా ఈ శాండ్ ఉంది కదండి, ఆ టైప్లో కూడా కొంచెం శాండ్ ఉండింది ఇక్కడ. ఇక్కడ ఏదో మెడిసినల్ది ఇలాగా మౌంటైన్స్ లాగా ఉన్నాయండి, సెవెన్ మౌంటైన్స్ లాగా ఉన్నాయి అవి. చూడండి, ఇలా డెకరేట్ చేశారు వాళ్ళు. ఇది 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 మౌంటైన్ అండి, ఇది మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయంట ఈ మౌంటైన్లో. ఒక్కొక్కటి ఒక్కొక్క స్మెల్ లాగా వస్తుందంట ఆ స్టోన్ ముట్టుకుంటే. కానీ మరి అది మనకి ముట్టుకోవడానికి అవకాశం లేదండి, దగ్గరికి వెళ్ళడానికి లేదు. ఆ డ్రైవర్ అడిగారు, మరి మీకు ఏమీ స్మెల్ వస్తుందా అంటే, మాకు అందరికీ ఎవరికి ఏమి రాలేదు అని అన్నారు. చూడండి, ఈ మౌంటైన్స్ దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా బాగున్నాయండి ఈ మౌంటైన్స్. కెమెరాలో అంతా క్యాప్చర్ అవ్వట్లేదు మరి ఎందుకో. ఇది ఏమో ఈ మౌంటైన్స్ నుంచి బయటికి ప్యాలెస్ అంటారు, రాజుగారి ప్యాలెస్ దగ్గరికి తీసుకెళ్తున్నారు, కానీ అది లోపలికి అలౌడ్ లేదు. చూడండి ఎంత నీట్గా ఉందో, ఎంత పెద్ద జూ అయినా ఎంత నీట్గా ఉందండి అసలు ఆ ఏరియా అంతా. అసలు ఆ మౌంటైన్ మీద 7 ఎమిరేట్స్కి సంబంధించిన ట్రీస్ ఉంటాయంటండి, అది కూడా అలౌడ్ లేదని చెప్పిండు ఆయన డ్రైవర్ గారు. ఇదిగోండి చూడండి, ఇవి కూడా మౌంటైన్సే. ఇది కూడా ఏదో చెప్పారండి ఆయన. ఈ గ్రీన్ మౌంటైన్ చూడండి చాలా బాగుంది. ఇక్కడ ఉండే విండ్ ఫ్యాన్స్ అంటండి, అవి వాటర్ కూడా ప్యూరిఫై చేస్తాయంట ఇక్కడ ఉండే విండ్ ఫ్యాన్స్. ఇది కూడా మౌంటైన్ అండి, ఇది ఒక మౌంటైన్ చూడండి. పికాక్స్ ఉన్నాయి, ఇంకా వేరే ఇదిగో ఈ యానిమల్స్ చూడండి, దీని పేరు ఏదో దేశం అని చెప్పారండి. అంతే అండి, ఇదిగో చూడండి ఇలా ఉంటుంది రోడ్ అంతా, అటు సైడు ఇటు సైడు ఇంకా ఏమీ ఉండదు, జస్ట్ ఇవే అంతే అండి. బాయ్ ఫ్రెండ్స్.